హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శిఖర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆంధ్రాకి ఎట్లా వస్తే చూద్దాం. దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ వస్తాయి, ఇదివరకు ఎప్పుడైనా వచ్చాయా చూద్దాం. ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియా మొత్తం మనకు మంచి వర్షాలు ఇస్తే దానిలో ఏ డౌట్ లేదు, ఆంధ్రాకు కూడా ఇస్తే ఏ డౌటు లేదు. కానీ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ముఖ్యంగా ఆంధ్రాకి, తమిళనాడుకి, అలాగే బంగ్లాదేశ్కి, అస్సాంకి, ఈ అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతానికి, మేఘాలయ, దాంతోపాటు అప్పుడప్పుడు ఒడిస్సాకి, ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి, ఎల్లప్పుడూ తమిళనాడుకి ఇస్తాయి. చాలా మంచి వర్షాలు ఇస్తుంది. ఒకసారి అవి పెద్ద కూడా అవుతుంటాయి. చాలా మంచి పెద్ద 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 వర్షాలు కూడా వస్తుంటాయి. తెలుసుకుందాం ఏంటి. వచ్చిన మాన్సూన్ వెళ్ళక తప్పదు, పుట్టిన వాడికి మరణము తప్పదు అంటాం కదా. అలా వచ్చిన సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి వెళ్ళక తప్పదు నార్త్ ఈస్ట్ మాన్సూన్ రూపంలో. ఎప్పుడు జరుగుతాయి? అక్టోబర్ టు డిసెంబర్ జరుగుతాయి. ఎక్కువగా అక్టోబర్ టు డిసెంబర్ ఎక్కువ జరుగుతుంటాయి. ఎక్కడ రైన్ఫాల్ ఇస్తుంది? సౌత్ ఈస్టర్న్ పెనిన్సులర్ ఇండియా, అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రైన్ఫాల్ ఇస్తుంది. తమిళనాడు కోస్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ కంట్రిబ్యూటింగ్ 30-60% ఆఫ్ యాన్యువల్ రైన్ఫాల్ ఉంది. చూడండి, రాయలసీమ ప్రాంతము, ఈస్టర్న్ ప్రాంతము, తిరుపతి, ఒంగోలు, ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలలో ఎక్కువగా వర్షం ఇస్తుంది. ఎందుకు అంటే మీరు బాగా గమనించండి, మనకు జోగ్రఫీ ఎలా ఉంటుందని చెప్పేసి, ఇటు ఇలా వచ్చే మాన్సూను ఇక్కడ ల్యాండ్ అనేది చూడండి, ఇండియా ఇలా గీస్తుంటాం మనం, ఇలా తప్పు, ఇలా ఎగురుతుంది. నెల్లూరు వరకు వస్తే నెల్లూరు నుంచి ఇలా గీయాలి. ఓకేనా? ఇలా ఈ టర్నింగ్ దగ్గర ఇక్కడ మనకు ఎక్కువ మాన్సూన్ వర్షాలు పడుతుంటాయి. ఇలాగ సడన్గా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్టీప్గా బెండ్ వచ్చింది అనుకోండి, మనం బ్రేక్ అయిపోతే వెళ్ళి గుద్దుకుంటాం చూసారు, అలాగే మాన్సూన్స్ కూడా వచ్చి ఇక్కడ రైన్ఫాల్ ఇస్తాయి. తమిళనాడులో కూడా ఇస్తాయి, మంచి రైన్ఫాల్ ఇస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటు అది ఎప్పుడు వస్తుంది? నవంబర్లో వస్తుంది. నవంబర్లో ఆంధ్రాకి ఇప్పుడు మంచి వర్షాలు వస్తాయి. తుఫాన్లు కూడా ఆ టైంలోనే వస్తాయి. మళ్ళీ డిసెంబర్ దాటితేనా మళ్ళీ అక్టోబర్లో గ్యాప్ వస్తుంది. అక్టోబర్లో రావు, మళ్ళీ డిసెంబర్లో రావు, నవంబర్లో ఎక్కువగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక వెదర్ రిపోర్ట్లో తీసుకున్న ఒక పిక్చర్ ఇది. సో మనకు ఇటు సైడ్కి వెళ్తున్నాయి చూడండి, ఈ ప్రాంతానికి, ఈస్టర్న్ కోస్ట్ ప్రాంతానికి, పర్టికులర్లీ ఇక్కడ కూడా చూడండి, బాగా గమనిస్తే నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతము, చల్లకి చెన్నై, పుడుచేరి ప్రాంతాల్లో ఎక్కువ మనకు వర్షాలు అనేది వస్తుంటాయి. ఓకేనా? మీరు బాగా గమనిస్తే సదరన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నెల్లూరు, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఇంకా ప్రకాశము, కాకినాడ, వెస్ట్ గోదావరి, తిరుపతి ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం వస్తుంది. రాయలసీమలో అయితే ఒక మాదిరిగా వర్షం వస్తుంది. ఇక్కడ కడప, చిత్తూరు, సత్యసాయిబాబు జిల్లాలు ఇవి కూడా కొంచెం చూడండి, ఇక్కడేమో బెనిఫిట్ వస్తుంది, ఇక్కడేమో అతి భయంకరమైన వర్షాలు పడుతుంటాయి. చాలా ఇంపార్టెంట్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సత్యసాయిబాబు జిల్లాలో 108% ఎక్సీడ్ రైన్ఫాల్ అయింది. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మంచి సైక్లోన్ రైన్ఫాల్ బాగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూసారు వైజాగ్లో 24 to 30 అంటే వైజాగ్ నవంబర్ ఎండింగ్లో మనకు వైజాగ్ దగ్గర నుంచి ఇటు పుడుచేరి కింద వైగై వరకు కూడా, వైగై ప్రాంతం నది తీరాన్ని వరకు కూడా మంచి రైన్ఫాల్ ఇస్తుంది. అందులో నెల్లూరు ప్రాంతానికి, ఒంగోలు ప్రాంతానికి, కడప ప్రాంతానికి, ఈ ప్రాంతాలకి, అనంతపూర్ ప్రాంతాలకు కూడా మంచి రైన్ఫాల్ వచ్చింది. ఓకేనా? మొత్తం అనంతపూర్ కాదు, ఈస్టర్న్ అనంతపూర్ ప్రాంతాలకి మంచి రైన్ఫాల్ వచ్చింది. తమిళనాడుకి అయితే 50-60% రైన్ఫాల్ ఇక్కడే వస్తుంది. ఆంధ్రాకి కనీసం 30%, 20%, 40% కూడా మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కేరళకి, కర్ణాటక కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆంధ్ర, తమిళనాడుకి మాత్రమే వస్తుంటాయి అంటాడు. లేదు, ఆంధ్రాకి, తమిళనాడుకి వస్తున్నాయంటే తప్పు కాదు, ఆంధ్రాకి, తమిళనాడుకి మాత్రమే వస్తున్నాయంటే తప్పు. చూడండి ఎలా అడుగుతాడు, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో మనకి ఇంపార్టెంట్. ఇలాంటివి మనం తప్పు చేస్తూ ఉంటాం. సో శిఖర ఐఏఎస్ అకాడమీలో మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుందండి. TSPSC 25-26కి ప్రతిసారి 50 స్టూడెంట్స్ తీసుకుంటారు. ఒక్కో బ్యాచ్కి 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది, అండ్ వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే మీరు గ్రూప్ 1లో జాయిన్ అవ్వాలి. గ్రూప్ 1లో కానీ మనకు ఉంటుంది. సో దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో మెంటర్షిప్కి ఎక్స్ప్లెనేషన్కి అదే తేడా. వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ సిరీస్ ఉంటుంది, సబ్జెక్ట్ బేస్డ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ సిమిలర్లీ గ్రూప్ 2కి ఉంటుంది. గ్రూప్ 2లో కూడా వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ప్రతి వారం అఫ్కోర్స్ క్లాస్లో డౌట్స్ అడగచ్చు, అది కాకుండా వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాము, 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి, అండ్ అడ్మిషన్ కావాలంటే 7702026761కి కాల్ చేయండి. ఓకేనా? సో చూడండి, మన హిస్టరీ ఆఫ్ సైక్లోన్ చూడండి. కృష్ణా, గుంటూరు ప్రాంతంలో మనకు 1977లో దివిసీమ సైక్లోన్ వచ్చింది. దగ్గర 10,000 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, బట్ చెప్తున్నాను. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగింది? నవంబర్లో జరిగింది.
యెస్. ఇప్పుడు అర్థమైందా? మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి వచ్చే ఈ నవంబర్ సైక్లోన్స్ ఎక్కువ ఇంపాక్ట్ వస్తాయి. మనకు బ్యాడ్ ఇంపాక్ట్ వస్తాయండి. ఎక్కువ బ్యాడ్ ఇంపాక్టే వస్తాయి ఇవన్నీ కూడా. ప్రకాశము, నెల్లూరు 1976 సైక్లోన్స్ కావచ్చు. అప్పట్లో ర్యాన్‌ఫాల్స్ కూడా చాలా అయ్యాయి. అంటే మనకు ఈస్టర్న్ నల్లమల హిల్స్ అంటారు. ఈస్టర్న్ నల్లమల హిల్స్ ఆ ప్రాంతాల్లో మనకు నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్ళే రూటు, బద్వేల్ నుంచి ఈ మార్కాపురం వెళ్ళే రూటు, ఈ రూట్‌లో మనకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువయ్యాయి. వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో 1996, 2023లో సైక్లోన్స్ చాలా ప్రాపర్టీ డ్యామేజ్ చేశాయి. ఇది కూడా నవంబర్‌లోనే జరిగింది. శ్రీకాకుళం సైక్లోన్స్, తిత్లీ ఇది కూడా అక్టోబర్, నవంబర్ ఎండింగ్‌లోనే జరిగింది. విశాఖపట్నం హుడ్‌హుడ్ సైక్లోను, బాపట్లలో లైలా సైక్లోను, ఓంగి సైక్లోను, కోనసీమ ప్రాంతాల్లో తిరుపతి ప్రాంతాల్లో వచ్చిన సైక్లోన్స్ కానీ, యానాం ప్రాంతంలో వచ్చినవి కానీ, తమిళనాడులో వచ్చినవి కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అక్టోబర్ ఎండింగ్, నవంబర్ ఎండింగ్, డిసెంబర్ స్టార్టింగ్ ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఎఫెక్ట్ వల్ల. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల మనకు పెద్ద ఎఫెక్ట్ ఉన్నాయా అంటే ఉన్నాయి, వర్షపాతం ఉంటుంది. కానీ మనకు గొప్ప రెయిన్ఫాల్ అనేది మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్లో వస్తుంది. కానీ రాయలసీమకి, కడపకి వచ్చే ప్రాంతంలో ఉన్న రెయిన్ఫాల్ ఏమో మంచిది. కానీ కోస్తా ప్రాంతానికి వచ్చే రెయిన్ఫాల్ ఏమో సైక్లోనిక్ రెయిన్ఫాల్. సైక్లోనిక్ ప్లస్ ఓరోగ్రఫిక్ 2 ఉంటాయి. మనకు ప్రాబ్లం ఏంటంటే చెప్తాను చూడండి. ఇది మనకు ఈస్టర్న్ ఘాట్స్, ఓకేనా? ఇది 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 విజయవాడ అనుకుందాం, ఇది వైజాగ్ అనుకుందాము, లేకపోతే ఇది ఇంకేదన్నా కడప అనుకుందాం, ఓకేనా? ఇటు మనకు వర్షాలు వస్తుంది. వర్షమే కాదు, సైక్లోనే వస్తుంది. ఇక్కడ పర్టికులర్లీ ఈ కోస్టల్లోకి రాగానే ఇక్కడ ఫుల్ వర్షం వచ్చేస్తుంది. ఇక్కడ డ్రై అయిపోతుంది. ఇక్కడేమో వెట్ ఉంటుంది. మామూలు వెట్ట అతి భయంకరమైన రెయిన్ఫాల్ వస్తుంది చూసారా? అతి భయంకరమైన రెయిన్ఫాల్ వస్తుంది. మరి అంత రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారు చెప్పండి? హౌ డూ యూ థింక్ వీ కెన్ సస్టైన్ అవ్వలేము. అందుకోసమే కదా మనకి ఇక్కడ సైక్లోన్స్ ఇందాక చూపించినట్టు ఇన్ని సైక్లోన్స్ ఉత్తుపన్నాయని వస్తున్నాయి. ఇంత రెయిన్ఫాల్ అనుకుంటున్నారు? మనకు అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్, చాలా బ్యాడ్ రెయిన్ఫాల్ ఇది. వర్షం ఇంపార్టెంట్ కాదన్నా, రెయిన్ఫాల్ కూడా బ్యాడ్ కాదు, సైక్లోనిక్ ఇంపాక్ట్ బ్యాడ్ మనకు. మనం వీఆర్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్, ఆంధ్ర ఇస్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు ద బే ఆఫ్ బెంగాల్. వచ్చే సైక్లోన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్. లేకపోతే NH5 కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఇది వెస్టర్న్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్. అంటే మనకు NH5 ఎలా ఉంటుంది తెలుసా? కార్నర్ ఇలా ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా అడ్డు చేస్తుంది. ఇది మధ్యలో రోడ్లు ఇదైపోవడము, డ్యామేజ్ అయిపోవడము, రైల్వే నెట్వర్క్ డ్యామేజ్ అయిపోవడము, సైక్లోన్ వచ్చినప్పుడు పర్టికులర్లీ చాలా డేంజర్ అండి ఇది. వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్. సార్ మన హిస్టరీ చూడండి. దిస్ ఈజ్ అవర్ హిస్టరీ, దిస్ ఈజ్ అవర్ ప్రెజెంట్ పర్టికులర్లీ, అండ్ దిస్ ఈజ్ వేర్ ద లాజిక్ ఈస్. చాలా సింపుల్ కదా. ఇట్లా ఒక్కొక్క టాపిక్ని, జాగ్రఫీని ఈజీగా నేర్చుకుని పోతే ఎంతసేపు జాగ్రఫీ చాలా ఈజీ. ఒకసారి చదివితే మళ్ళీ మర్చిపోరు, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ ద డే. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. థ్యాంక్ యూ.